మీ సిల్వర్ ఐటమ్స్ కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత చాలా బ్లాక్గా టార్నిష్ అయ్యి ఓల్డ్గా చేంజ్ అవుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో అండి అందరికీ, వెల్కమ్ టు కళ్యాణి క్రియేషన్స్. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. పూజలు, వ్రతాలు, పండుగలు చాలా ఎక్కువగానే వస్తాయి. మరి వెండి దీపం కుందులు, వెండి పూజా సామాన్లు క్లీన్ చేసి యూస్ చేస్తాము. చాలామందికి ఈ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేయాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సర్ఫేస్ మీద ఉన్న బ్లాక్ టార్నిష్ ఈజీగా ఫాస్ట్గా రిమూవ్ అవ్వదు. అందుకే నేను ఈరోజు ఒక ఇన్స్టాంట్ సిల్వర్ క్లీనర్ని లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది రియల్గా 5 మినిట్స్లో సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేస్తుందో లేదో చూద్దాం. నేను ఈ సిల్వర్ డిప్ క్లీనర్ని మీషోలో చూశాను. అన్ని డీటెయిల్స్, రివ్యూస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసిన తర్వాతే బై చేశాను. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూజ్ అనిపిస్తే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సొల్యూషన్ ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనం చేయాల్సిందల్లా సిల్వర్ ఐటమ్స్ని ఈ సొల్యూషన్లో కొంచెం సేపు డిప్ చేసి తర్వాత క్లీన్ వాటర్తో రిన్స్ చేయాలి. చూడండి, ఈ సిల్వర్ ఐటమ్ ఎంత నల్లగా ఉందో. సర్ఫేస్ మీద బాగా టార్నిష్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఎక్స్ట్రా క్లీనింగ్ పౌడర్ లేకుండా, టూత్పేస్ట్ కూడా వాడకుండా ఓన్లీ ఈ సిల్వర్ డిప్తోనే టెస్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రోడక్ట్ని యూస్ చేసే ముందు మ్యానుఫ్యాక్చర్ ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా చదవండి. ఇప్పుడు మన టెస్ట్ ఐటెంని తీసుకుందాం. టెస్ట్ చేసే ముందు గ్లౌస్ వేసుకొని ఈ సొల్యూషన్ని యూస్ చేయడం చాలా మంచిది. నేను రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు సిల్వర్ ఐటెంని సొల్యూషన్లో డిప్ చేస్తున్నాను. అలా వేసిన వెంటనే ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా చూద్దాం. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత సర్ఫేస్ మీద ఉన్న బ్లాక్ టార్నిష్ స్లోగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ స్లో సిల్వర్ క్లీనర్ ఒక మెయిన్ పర్పస్ సర్ఫేస్ మీద ఉన్న టార్నిష్ని రిమూవ్ చేయడం. ఈ సిల్వర్ డిప్ని స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్, క్రోమ్ ప్లేటెడ్ ఆర్టికల్స్, పెరల్స్, జెమ్ స్టోన్స్, ఆర్టిఫిషియల్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఐటమ్స్కి యూస్ చేయకూడదు. ఓన్లీ సిల్వర్ ఐటమ్స్కి మాత్రమే యూస్ చేయాలి. అండ్ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పిన టైం కంటే ఎక్కువసేపు ఐటెంని సొల్యూషన్లో ఉంచకూడదు. అసలు టార్నిష్ ఎందుకు వస్తుంది? మనం సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ డేస్ ఓపెన్గా ఉంచినా, మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అయినా, ఎయిర్లో ఉండటం వల్ల ఈ టార్నిష్ వస్తుంది. అందుకే మనం రెగ్యులర్గా యూస్ చేసే సిల్వర్ ఐటమ్స్ని ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవడం మంచిది. ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఐటమ్ యొక్క కంపాటిబిలిటీని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, 3 మినిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఐటమ్ని సొల్యూషన్ నుంచి బయటకు తీస్తున్నాను. ఒక ప్లాస్టిక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీరు ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ట్రేని వాడండి. మెటల్ బౌల్ని మాత్రం యూస్ చేయకూడదు. ఇప్పుడు క్లీన్ వాటర్తో థరోగా రిన్స్ చేయాలి. ఈ సొల్యూషన్ని స్కిన్, ఐస్ ఆర్ మౌత్కి కాంటాక్ట్ కాకుండా కేర్ తీసుకోవాలి. చిల్డ్రన్కి దూరంగా ఉంచండి. అలాగే ఈ సిల్వర్ క్లీనర్ని ఇతర హౌస్ హోల్డ్ కెమికల్స్తో మిక్స్ చేయకండి. ఏదైనా ఎక్స్పెన్సివ్ ఆర్ వాల్యుబుల్ సిల్వర్ ఐటమ్ అయితే ముందుగా తక్కువ విజిబుల్ ఏరియాతో కంపాటిబిలిటీ టెస్ట్ చేసి ఆ తర్వాత సొల్యూషన్ని యూస్ చేయడం సేఫ్. రిన్స్ చేసిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్ క్లాత్తో జెంటిల్గా వైప్ చేస్తున్నాను. మీకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? బ్లాక్ టార్నిష్ దాదాపుగా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మన సిల్వర్ ఐటెం చాలా షైనింగ్గా కనిపిస్తుంది.
చెప్పాలంటే మిలమిల తలతల మెరిసిపోతుంది. ఈ సిల్వర్ డిప్ యూస్ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే మన ఎఫర్ట్స్ కూడా చాలా తగ్గిపోతుంది. ఓవరాల్గా ఈ సిల్వర్ డిప్ని లైవ్లో టెస్ట్ చేశాను. నా టెస్ట్లో అయితే వితిన్ 5 minutes విజిబుల్ క్లీనింగ్ రిజల్ట్ వచ్చేసింది. అలాగని లైవ్ రివ్యూ యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూస్, DIYs, క్రాఫ్ట్స్ అండ్ క్రియేటివ్ వీడియోస్ కోసం కళ్యాణి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.